వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మ్యాదరిపేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజు హై వోల్టేజ్ విద్యుత్ తీగలకు ఇనుప స్టాండ్ తలగడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ ఫోన్ చేయవు, ఏమైంది? ఇక్కడ అంటుకుంది అని చెప్పినా. తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వి తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. చెత్తలో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించారు. సెల్వి గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు 20,000 బహుమతిని అందజేశారు. குப்பை கொட்டும் போது ஒரு பேக்கில் ஜாமானுங்க பொருளெல்லாம் வீட்டில் வீடு வீடாக போய் குப்பை வாங்குறோம், கலெக்ட் குப்பை பண்ணுறோம். வாங்குவோம். சரி, அது மாதிரி ஒரு பேக்கு ஒன்று வந்துச்சு. நாங்கள் அந்த டப்பா இதெல்லாம் போட்டு வாட்டர் கேனு இதெல்லாம் பிறக்குவோம். அதில் நாங்கள் எடுத்து போட்டுட்டு 4 நாள் கழிச்சு இப்போ தான் எடுத்து அந்த கட்டை கொடுத்துட்டோம். வேறு என்னமா இருந்தது? அதில் மோதிரம் இருந்துச்சு, செயின் இருந்துச்சான். రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న మాట వాస్తవమని, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు దిగుమతులకు అంతరాయం కలిగిందని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం అవసరమైన దానిలో కేవలం 30% నుండి 40% లోపు మాత్రమే సరఫరా అవుతోందని అన్నారు. విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో స్టాక్ మరో 2 రోజులకు మించి లేదని, సరఫరా మెరుగుపడకపోతే మెజారిటీ హోటళ్లు తాత్కాలికంగా మూసివేయక తప్పదని అసోసియేషన్ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న గ్యాస్ నిల్వలను డొమెస్టిక్ అవసరాలకే కేటాయించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది.